ఛానల్ మై స్వీట్ హోమ్. నేను న్యూ ఇయర్కి మా పిల్లల కోసం ఇంట్లోనే ఇలా కేక్ ప్రిపేర్ చేశాను. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో ఏమో రికార్డ్ చేశాను కానీ పండుగ క్లీనింగ్తో తర్వాత హాలిడేస్తో నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదు. బయట దొరికే కేక్స్లో ఎక్కువగా కలర్స్ అలాగే ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసి చేస్తారు. అవి పిల్లల హెల్త్కి అంత మంచిది కాదు. ఎటువంటి కెమికల్స్ వేయకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా కేక్ ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే మనం ఇలా బేకింగ్ టిన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 kg కేక్ చేస్తున్నాను. దానికోసం 4 eggs తీసుకున్నాను. కేక్ ఫ్లఫీగా బేక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండే ఎగ్సే తీసుకోండి. కేక్ ఫ్లఫీగా రావాలి అంటే ఇలా బీటర్తో బీట్ చేసుకుంటేనే ఫ్లఫీగా వస్తుంది. ఇలా బీట్ చేస్తూ ఉంటే మనకు ఈ ఎగ్స్ అంతా కలిసిపోయి లైట్ ఎల్లో కలర్ వస్తుంది. ఇలా లైట్ ఎల్లో కలర్ వచ్చాక మనం 1 cup షుగర్ పౌడర్ తీసుకోవాలి. మనం కేక్ ప్రిపరేషన్లో ప్రతి డ్రై ఇంగ్రీడియంట్ని జల్లించే తీసుకోవాలి. అలాగే మనం షుగర్ పౌడర్ మైదా మెజర్ చేసేప్పుడు ఖచ్చితంగా ఇలా లెవెల్ చేసుకొనే వేసుకోవాలి. షుగర్ వేసుకోవచ్చు కానీ ఎక్కువసేపు బీట్ చేయాల్సి వస్తుంది. మనం షుగర్ వేసుకోవడం వల్ల కేక్ బేక్ అయ్యాక పైనంతా తడి తడిగా వస్తుంది. బాగా బీట్ చేసుకోకపోతే షుగర్ అంతా క్యారమలైజ్ అయిపోయి పైన లేయర్ లాగా వస్తుంది. కాబట్టి నేను ఇలా షుగర్ని పౌడర్ చేసి తీసుకుంటాను. ఇలా షుగర్ పౌడర్ వేసుకున్నాక బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆఫ్ వైట్ కలర్ వస్తుంది. ఇలా ఆఫ్ వైట్ కలర్ వచ్చాక మనం 1/4 cup ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడితో వెట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి. తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకునే లోపు మనం ప్రీహీట్ కోసమని ఇలా ఒక మందంగా వెడల్పుగా ఉండే ఏదైనా వెజిల్ పెట్టుకోవాలి. మనం కుక్కర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 1 cup షుగర్ పౌడర్కి 1 cup మైదా తీసుకోవాలి. నేను ఇక్కడ చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి నేను 2 tablespoons మైదా తీసేసి 2 tablespoons కోకో పౌడర్ వేసుకున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసేస్తే లమ్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి మనము కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లించుకొని కలుపుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జస్ట్ మిక్స్ చేసుకోవాలి, అంతేకాని బీట్ చేయకూడదు. 1/2 teaspoon బేకింగ్ సోడా అలాగే 1 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నేను యూజ్ చేసిన కోకో పౌడర్ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్తో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎటువంటి ఎసెన్స్ యూజ్ చేయలేదు. ఓవర్ మిక్స్ చేయడం వల్ల ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అన్ని పోతాయి. మనకు కేక్ స్పాంజీగా రాదు. అప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాక మనం ఎక్కువగా మిక్స్ చేయొద్దు. ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందని. తర్వాత మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా 2 times ట్యాప్ చేసి తర్వాత మనము వెజిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయ్యాక ఎక్కువసేపు మనం బయట ఉంచకూడదు. వెంటనే టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం బేకింగ్కి పెట్టుకోవాలి. కేక్ బేక్ అయ్యే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ 250 ml వాటర్లో 3 to 4 spoons వరకు షుగర్ పౌడర్ వేసి డిజాల్వ్ చేసుకున్నాను. తర్వాత నేను చాలా తక్కువ క్రీమే యూస్ చేస్తాను కాబట్టి 1 cup విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి. నాకు అరౌండ్ 35 minutesకి కేక్ బేక్ అయిపోయింది. ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు క్లీన్గా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. కంప్లీట్గా కూల్ అయ్యాకే మనం దీన్ని డిమౌల్డ్ చేసుకోవాలి. వేడి మీదనే తీసామంటే విరిగిపోతుంది కేక్. చూడండి, లాస్ట్లో ఇలా బటర్ పేపర్ వేసుకోవడం వల్ల మనకు ఈజీగా వచ్చేసింది. చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ని 3 layers కట్ చేసుకుంటున్నాను. ఇటువంటి నైఫ్ అవైలబుల్గా లేకుంటే మనం దారంతో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి కేక్ అనేది ఎంత మంచిగా బేక్ అయిందో. ఇక్కడ నేను ఆల్రెడీ షుగర్ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, కేక్ కూలింగ్కి యూజ్ అవుతుందని. ఇలా షుగర్ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల క్రీమ్ అప్లై చేశాక క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ స్పాంజ్ ఇలాగే తిన్నా కానీ చాలా బాగుంటుంది. పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి పెట్టొచ్చు. ఇది స్పాంజ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కేక్ బోర్డ్ పైన ఇలా విప్పింగ్ క్రీమ్ పెట్టుకోవాలి. అప్పుడు మన స్పాంజ్ జరగకుండా అక్కడే ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేసేప్పుడు మిడిల్లో వచ్చిన లేయర్ని లాస్ట్లో పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ రెడీగా ఉన్న షుగర్ సిరప్ని అప్లై చేసుకుంటున్నాను. నేను క్రీమ్ ఎంత వీలైతే అంత తక్కువగా యూజ్ చేయడానికే ట్రై చేస్తాను కాబట్టి ఒక పల్చటి లేయర్ వేసుకుంటున్నాను క్రీమ్ అంతే. ఇలా టాప్ లేయర్లో పెట్టుకునేప్పుడే సైడ్స్కి కూడా పెట్టుకోవాలి. అప్పుడు బ్రెడ్ క్రమ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి. నా దగ్గర స్ట్రాబెర్రీ స్క్వాష్ రెడీగా లేదు, అందుకని నేను ఇలా చాక్లెట్ని గ్రేట్ చేసి వేసుకుంటున్నాను.
తరువాత టాప్ లేయర్ని చూపిస్తున్నట్టు రివర్స్లో పెట్టుకొని మిడిల్ లేయర్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ లేయర్కి రిపీట్ చేసిన ప్రాసెస్నే మళ్ళీ రిపీట్ చేయాలి. లాస్ట్ లేయర్లో షుగర్ సిరప్ కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ వెయిట్ అవుతే స్పాంజ్ విరిగిపోతుంది. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో కేక్ చేస్తే 250 ml షుగర్ సిరప్ కరెక్ట్గా సరిపోతుంది. విప్పింగ్ క్రీమ్ని ఎక్కువసేపు బయట పెట్టకూడదు. ఎక్కువసేపు బయట పెట్టడం వల్ల క్రీమ్ కరిగిపోతుంది. లాస్ట్ లేయర్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి అది టాప్ లేయర్లో పెట్టుకోవాలి. టాప్ లేయర్లో షుగర్ సిరప్ వీలైనంత తక్కువగా వేసుకోవాలి. షుగర్ సిరప్ ఎక్కువగా వేసుకోవడం వల్ల కేక్ ఎక్కువ స్వీట్గా అయిపోతుంది. మనం తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కొంచెం క్రీమ్తో క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇలా ఫైనల్ కోట్ వేసుకోవాలి. ముందుగా ఇలా క్రమ్ కోట్ చేసి పెట్టుకోవడం వల్ల కేక్లోంచి బ్రెడ్ క్రమ్స్ రాకుండా ఉంటాయి. ఫస్ట్లోనే ఫినిషింగ్ ఎవరికి నీట్గా రాదు. ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుంది. పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా విప్పింగ్ క్రీమ్ అని స్టిఫ్ పిక్స్లో బీట్ చేసుకోవాలి. అలాగే క్రీమ్ని మనం మెల్ట్ అవ్వకుండా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఒకేసారి ఫినిషింగ్ నీట్గా రాదు. మనము ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ క్రీమ్ పెట్టి మళ్ళీ ఫినిషింగ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడ నేను చాక్లెట్ని గ్రేట్ చేసుకొని కేక్కి డెకరేషన్ చేశాను. అంతే అండి, కేక్ చాలా ఈజీ చేసుకోవడం. బయట దొరికే ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ యూస్ చేసే కేక్ కంటే కూడా మనం ఇంట్లో చేసుకునే కేక్ చాలా బాగుంటుంది. ఫినిషింగ్ నీట్గా లేకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకోవడం కోసం 300 వాట్స్ కంటే ఎక్కువ ఉండే బీటర్ని తీసుకోవాలి. కానీ నాకు తెలియక ముందే 250 వాట్స్ ఉండే బీటర్ని తీసుకున్నాను. కాబట్టి నాకు విప్పింగ్ క్రీమ్ కరెక్ట్గా బీట్ అయ్యింది అని అనిపించదు. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 300 వాట్స్ ఇంకా అంతకంటే ఎక్కువ ఉండేదే తీసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్.